అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2 టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. అవి చనిపోయేంత వరకు వాటిని ఎవరూ చంపి తినకుండా ధైర్యంగా బతికే అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ గివింగ్ వేడుకల్లో భాగంగా అధ్యక్షుడు టర్కీ కోళ్లను క్షమించే సంప్రదాయం అమెరికాలో 160 ఏళ్లుగా కొనసాగుతోంది. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. The 2 turkeys are named after Delaware state flower, the peace blossom. And by the way, Delaware has a long history of growing peaches. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2 టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. ప్రతి ఏటలాగే ఈసారి ఆ 2 కోళ్లు స్వేచ్ఛగా విహరించే అవకాశం కల్పించారు. థ్యాంక్స్ గివింగ్ డే వేడుకల్లో భాగంగా పీచ్ బ్లోసోమ్ అనే 2 టర్కీ కోళ్లకు మానవ వధ నుంచి అగ్రరాజ్యాధీశుడు విముక్తి కల్పించారు. ఆ 2 టర్కీలు వాటి శేష జీవితాన్ని మిన్నెసోటాలో గడపనున్నాయి. 82 ఏళ్ల బైడెన్కు అగ్రరాజ్యాధిపతిగా ఇవే చివరి రోజులు. వచ్చే ఏడాది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కానున్నారు. ఈ నేపథ్యంలో 46వ అధ్యక్షుడి హోదాలో సౌత్ లాన్ వేదికగా బైడెన్ టర్కీ పార్డాన్ కార్యక్రమం నిర్వహించారు. బైడెన్ సొంత రాష్ట్రం డెలావర్ అధికారిక పుష్పాలైన పీచ్ బ్లోసోమ్ పేర్లను ఆ టర్కీలకు పెట్టారు. బైడెన్ ముందు ఉన్న పీచ్ అరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అది తనకు బతికేందుకు అవకాశం ఇవ్వమని వేడుకుంటోందంటూ జోక్ చేసి బైడెన్ నవ్వులు పోయించారు. They were stayed nice listening to their favorite music, which apparently includes the song Living on a Prayer. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా టర్కీలను క్షమించడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. 1863లో అమెరికా సివిల్ వార్ సమయంలో అబ్రహాం లింకన్ కుమారుడు టాడ్ జాక్ అనే టర్కీ కోడిని వదిలిపెట్టాలని తండ్రిని అభ్యర్థించాడు. అందుకు లింకన్ సరే అన్నారు. అప్పటినుంచి శ్వేతసౌధంలో ఈ సంప్రదాయం మొదలైంది. 1889లో జార్జ్ బుష్ అధికారిక సంప్రదాయంగా గుర్తింపునిచ్చారు. ఆ టర్కీలు ఇక ఎవరి డిన్నర్ టేబుల్ పైన జీవితాన్ని ముగించనక్కర్లేదని అప్పుడు బుష్ పేర్కొన్నారు. క్షమాభిక్ష పొందిన టర్కీలను ఫామ్స్కు పంపుతారు. అక్కడ జీవితాంతం ఆహారం తిని విశ్రాంతి తీసుకుని గడుపుతాయి. బైడెన్ గత ఏడాది లిబర్టీ బెల్ టర్కీలను క్షమించారు.